నమస్తే హెల్ప్ లైన్కి స్వాగతం. గత వారం రోజులుగా మనం ఈవ్ టీజింగ్కి సంబంధించి ముఖ్యంగా హర్షవర్ధన్ రోహతక్ సిస్టర్స్ సంఘటనల తర్వాత ఈ విషయం గురించి పదే పదే మాట్లాడుకుంటున్నాం. బట్ ఒకవైపున ప్రజలు విక్టిమ్స్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారనేది ఒకవైపు ఉంచితే దీనికి పోలీస్ వైపు నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది కూడా మనం తెలుసుకోవడం కోసం ఇవాళ సిపి ఆఫీస్లో ఉన్నాం. మనతో ఉన్నారు స్వాతి లక్రా గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్. ఓకే, సో స్వాతి లక్రా గారు కేవలం ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతా కమిటీ వేశారు. ఆ కమిటీలో మెంబర్గా అతి తక్కువ కాలంలోనే మహిళలకు సమస్యలకు సంబంధించి ముఖ్యంగా మహిళల భద్రతకు సంబంధించి చాలా పరిశోధన చేసి చాలామంది కన్సల్టేషన్స్ చేసి ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందులో కూడా స్వాతి గారు భాగం. నమస్తే అండి, వెల్కమ్ టు హెల్ప్ లైన్. సో ముందుగా ఆ కమిటీ రికమెండేషన్స్ గురించి మాట్లాడదాం. నిజానికి అది కమెండబుల్ జాబ్, చాలా తక్కువ టైంలో చాలా పని చేశారు. ఇట్స్ అ గుడ్ రిపోర్ట్, బట్ అది ఇంటరిమ్ రిపోర్ట్ అనుకుంటాను కదా. సో సేఫ్టీకి సంబంధించి మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి ఆ టైంలో? ఇప్పుడు మేము చాలా గ్రూప్స్తో మేము మాట్లాడాము. దాంట్లో కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, వైఫ్స్ అందరితో మేము మాట్లాడడం జరిగింది. పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో కూడా మాట్లాడడం జరిగింది. టోటల్ ఫీల్డ్లో ఏమేమి జరుగుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అది తెలుసుకున్నాము. దాని తర్వాత మేము ఈ ఇంటరిమ్ రిపోర్ట్ పెట్టాము. సో దాంట్లో ఎక్కువ హెల్ప్ లైన్ గురించి ఎక్కువ వాళ్ళు అడిగారు. తర్వాత ట్రాన్స్పోర్ట్లో కూడా ప్రాబ్లమ్స్ గురించి చెప్పడం జరిగింది. సో ఈ అన్ని కొన్ని ఫీల్డ్స్లో మేము కాన్సన్ట్రేట్ చేసి పెట్టాము. అంతే, ఈ రెండు అంతే 80 రికమెండేషన్స్ ఉన్నాయి. 80 రికమెండేషన్స్లో కొన్ని ఉన్నాయి. సో అందులో భాగంగానే షీ టీమ్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఈ రికమెండేషన్స్లో భాగంగానే వచ్చాయని అనుకోవచ్చా? ఎస్ అంతే, పబ్లిక్ ప్లేసెస్లో అంటే బయట బస్ స్టాండ్స్ కానీ రోడ్స్లో ఇలాంటి ప్లేసెస్లో వేధింపులు లో ఉన్న మహిళల గురించి ఈ షీ టీమ్స్ అంటే జనరల్గా ఒక సెక్యూరిటీ ఏ విధంగా ఇవ్వాలి ఇలాంటి మహిళలకి, దాని గురించి షీ టీమ్స్ పెట్టారు. షీ టీమ్స్ అనేవి కంప్లీట్లీ విత్ విమెన్ ఉంటాయా, లేకపోతే అన్ని మెన్ అండ్ విమెన్ ఇద్దరు ఉంటారా షీ టీమ్స్లో? మన షీ టీమ్స్లో మెన్ అండ్ విమెన్ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆఫీసర్ హెడ్ చేస్తారు. ఓకే, ఎవ్రీ టీమ్నా మొత్తం టీమ్స్? ఎస్, అన్ని టీమ్స్ ఒక ఆఫీసర్ లీడ్ చేస్తున్నారు. ఇంకా ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉంటారు అండ్ 3 or 4 కానిస్టేబుల్స్ లేకపోతే హెడ్ కానిస్టేబుల్స్ వేరియస్ ర్యాంక్స్లో ఉంటారు. అంటే హౌ ఎగ్జాక్ట్లీ ది వర్క్? అంటే మేము విన్నదాన్ని బట్టి వాళ్ళు యూనిఫామ్లో లేకుండా పనిచేస్తారని వింటున్నాం. అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది వర్కింగ్ స్టైల్? ఎలాంటి? మేము హాట్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాము. ఇక్కడ ఇలాంటి వేధింపులు జరుగుతుంది, ఇది మేము తెలుసుకున్నాము. ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అలాంటి స్థలం మేము ఐడెంటిఫై చేసాము. మళ్ళీ ఆ స్థలాల తర్వాత టైమింగ్స్ కూడా మేము చూసాము. ఏ టైమింగ్స్లో ఇప్పుడు మీరు చూస్తారు, కాలేజెస్ గోయింగ్ టైంలో ఎక్కువ ఇలాంటి పర్సన్స్ కూర్చుంటున్నారు, మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు, అట్లా జరుగుతుంది. కాబట్టి టైమింగ్స్ చూసి అండ్ ప్లేస్ బట్టి మేము మన టీమ్స్ పంపిస్తున్నాము. ఓకే, అంటే ఏం చేస్తారు వాళ్ళు టీమ్స్? వాళ్ళ దగ్గర సీక్రెట్ కెమెరాస్ కూడా ఉంటాయి. టీమ్స్ వెళ్ళి మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు, కొంతకాలం అక్కడ అబ్జర్వ్ చేసి చూస్తారు ఎవరు ఏం చేస్తున్నారు. ఎవరైనా ఇలాంటి ప్రవర్తన చేస్తే వాళ్ళకి వీడియోగ్రాఫ్ కూడా మేము చేస్తున్నాము, తర్వాత పట్టుకుంటున్నాము. అప్పుడే మేము మిగతా పర్సన్స్ కూడా ఎవరైనా కావాల్సిన ఉంటే వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, దట్ ఈ విధంగా ఆయన ప్రయత్న చేశారు అంటే ఎవిడెన్స్ లాగా. కాబట్టి నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ దెమ్ ఇన్ ద కోర్ట్. కాబట్టి అంటే ఇప్పుడు మీరు చేస్తున్న దాని ప్రకారం ఎక్కువ మంది హ్యాబిచువల్ అఫెండర్స్ దొరుకుతున్నారా? ఎలా ఉంది పరిస్థితి? అంటే మేబీ టూ ఎర్లీ టు అసెస్ రైట్ నౌ. ఎవరు చెప్పరు ఎట్లా మేము చేస్తున్నాము, కానీ తెలిసిన అంటే చుట్టుపక్కల వాళ్ళతో కలిస్తే ఎస్ మేబీ హీస్ ద ఫస్ట్ టైం వీ హ్యావ్ సీన్ ఆర్ వాట్ ఎవర్, దాన్ని బట్టి మేము బుక్ చేస్తున్నాము. ఎస్, బట్ ఎక్కువ మంది ఎలా ఉన్నారు?
ఫస్ట్ టైమర్స్ లాగా కనిపిస్తున్నారు కానీ దాని తర్వాత ఎవరు చేయలేదు అండ్ వాళ్ళ మీద మేము నిఘా కూడా పెడుతున్నాము. ఎవరు ఆల్రెడీ చేశారు, ఎవరికి మేము పట్టుకున్నాము, వాళ్ళు మన రికార్డ్స్లో ఉంటారు అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ప్రొడ్యూస్ కూడా మేము చేస్తున్నాము కోర్ట్స్లో అండ్ కొంతమందికి జైలు శిక్షణ కూడా అయింది, కొంతమందికి ఫైన్స్ కూడా. అంటే సివియారిటీని బట్టి ఎట్లా ఉంటుంది? ఊరికే ఒక కామెంట్ చేసిన వాళ్ళని కూడా అక్కడ దాకా కోర్టు దాకా తీసుకెళ్తారా? కొంతమందిని కౌన్సిలింగ్ వరకు తీసుకెళ్తారా? ఎలా ఉంటుంది పద్ధతి? అందరికి కోర్టులో పంపిస్తున్నాను, మళ్ళీ కోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం శిక్షణ ఇవ్వాలి, కౌన్సిలింగ్ చేయాలా రిమాండ్ చేయాలనేది కోర్టు చేతిలో ఉంటుంది. ఓకే, ఎన్ని షీ టీమ్స్ పనిచేస్తున్నాయి ప్రస్తుతానికి? ఇప్పుడు మొత్తం మేము హైదరాబాద్లో స్ప్రెడ్ అవుట్ ఉన్నాము అండ్ 100 దాకా బృందాలు నడుస్తున్నాయి. 100 బృందాలు ఉన్నాయి హైదరాబాద్లో. టైమింగ్స్ బట్టి అండ్ ప్లేసెస్ బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. ఓకే, అంటే ఎన్ని కేసెస్ నమోదవుతున్నాయి దీంట్లో? ఇంతవరకు 100 దాకా అయిపోయింది. అంతే, అన్ని రకంగా కేసెస్. కొంతమంది జూవినైల్స్ కూడా ఉన్నారు. జూవినైల్స్ అంటే 18 కంటే తక్కువ మంది కూడా ఉన్నారు, తక్కువ ఏజ్ వాళ్ళు ఉన్నారు. కాలేజ్ గోయింగ్ పిల్లలు కూడా ఉన్నారు, 16, 17 కూడా ఉన్నారు. సో అలాంటి పర్సన్స్కి ఎక్కువ మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ కూడా పిలవడం జరుగుతుంది అండ్ మళ్ళీ వాళ్ళు కూడా మాకు తర్వాత మన యాంటీ ఈవ్ టీజింగ్ క్యాంపెయిన్స్ కోసం కూడా హెల్ప్ చేస్తున్నారు. ఓకే, సో కౌన్సిలింగ్ ఈజ్ వర్కింగ్ విత్ దోస్ చిల్డ్రన్, చిన్నపిల్లలతో చాలాసార్లు పనిచేస్తుంది. ఓకే, దట్స్ యాక్చువల్లీ నైస్. సో ఇది ఒకటి, ఈవ్ టీజింగ్ అనేది ఒక చిన్న అంశం. మనకు తెలుసు విమెన్ మీద జరుగుతున్న క్రైమ్ ఇళ్లలో జరుగుతుంది, వర్క్ ప్లేస్లో జరుగుతుంది, పబ్లిక్ ప్లేసెస్లో జరుగుతుంది. పబ్లిక్ ప్లేసెస్లో జరిగే ఒక క్రైమ్ బహుశా ఈవ్ టీజింగ్. దట్స్ వాట్ యూ కుడ్ స్టాప్ విత్ షీ టీమ్స్, రైట్? సో షీ టీమ్స్కి పూర్తిగా ఈవ్ టీజింగ్ మాత్రమే బాధ్యత ఉంటుందా, ఇంకా వేరే బాధ్యతలు కూడా ఏమైనా ఉంటాయా? ఇప్పుడు షీ టీమ్స్ ప్రత్యేకంగా ఈవ్ టీజింగ్ గురించి మేము స్టార్ట్ చేసాము కాబట్టి చాలా కంప్లైంట్స్ వచ్చింది మాకు పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి వేధింపులు, కాబట్టి ఈ షీ టీమ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇవి షీ టీమ్స్ ఇప్పటివరకు కూడా వీధుల్లో జరిగే ఇటువంటి వేధింపుల మీద శ్రద్ధ పెడుతున్నాయి. బట్ చాలా కాలేజెస్లో, స్కూళ్ళలో కూడా విపరీతంగా ర్యాగింగ్ జరుగుతుంది. మనం మొన్ననే చూసాం, ఒక అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన ఒక బాబు చనిపోయాడు కూడా, చంపేశారు కూడా అతన్ని. సో చాలా పెద్ద ఎత్తున కాలేజెస్లో జరుగుతుంది. అన్ని చోట్ల లా ఇంప్లిమెంట్ అవటం లేదు. అంటే ర్యాగింగ్కి, యూటీజింగ్కి సంబంధించి అక్కడ పెట్టాల్సిన పోస్టర్స్ పెట్టడం లేదు, కమిటీస్ ఉండటం లేదు. దాని గురించి ఏమైనా చేస్తుంది? yes, it was a very unfortunate incident యాక్చువల్గా what happened. ఇప్పుడు అన్ని కాలేజెస్లో, స్కూల్స్లో ఐ ఫీల్ ఒక కమిటీ ఉండాలి, ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ కమిటీ లాగా ఉండాలి. స్టూడెంట్స్, స్పెషలీ మహిళలు, గర్ల్స్ స్టూడెంట్స్, ఎవరైనాకి ఇలాంటి వేధింపులు స్టూడెంట్స్ దగ్గర నుండి, లేకపోతే బయట దగ్గర నుండి, టీచర్స్ దగ్గర నుండి, స్టాఫ్, కొన్ని చోట్ల కోచెస్ ఉన్నారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉన్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది కంప్లైంట్స్ చేసుకోవడానికి. ఈ గ్రీవెన్స్ సెల్ అంటే ఇప్పుడు మన యాక్ట్ ఉంది, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. దీంట్లో కంపల్సరీ ఉంది దట్ ఈచ్ వర్కింగ్ ప్లేస్లో ఒక ఇంటర్నల్ కమిటీ పెట్టాలి. సో స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా ఉండాలి. దాంట్లో ఒక కౌన్సిలర్ కూడా ఉంటే బాగుంటుంది. స్కూల్స్ అండ్ కాలేజెస్లో కౌన్సిలర్ ఉండాలి. అక్కడ ఉన్న కొన్ని సీనియర్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు. మంచి టీచర్స్, సీనియర్ టీచర్స్, లేడీ టీచర్స్ కెన్ బీ కెప్ట్ ఓవర్ దేర్. సో దాట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఇట్ క్యాన్ బి ఈవెన్ ఇంట్లో ఉన్న ప్రాబ్లం కూడా ఉండవచ్చు. అవును, మేబీ ద స్టెప్ ఫాదర్ నుండి ప్రాబ్లం ఉండవచ్చు, లేకపోతే సమ్ పర్సన్ ఇన్ ద హౌస్, మేబీ అన్ అంకుల్, యూనో ఏదైనా ప్రాబ్లం ఉండవచ్చు. స్కూల్లో ప్రాబ్లం ఉండవచ్చు, ఇంట్లో కూడా ఉండవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఈజీగా ఆ కమిటీకి చెప్పగలుగుతారు. సో ఆ కమిటీ ఆ విధంగా ఉండాలి, సో దట్ ద గర్ల్ స్టూడెంట్స్ క్యాన్
tell their problems. నిజానికి నిన్న హైదరాబాద్లో రిపోర్ట్ అయిన ఒక కేసు అలాగే పాపకి ఇంట్లో ఉన్న వేధింపులు టీచర్ కనుక్కొని కంప్లైంట్ చేస్తే బయటకు వచ్చింది. యా ట్రూ. బట్ అలాంటి ఒక గ్రీవెన్స్ సెల్ స్కూల్స్లో కాలేజ్లో ఉండాలి అనేది ఒక ప్రతిపాదన, లేకపోతే అది మ్యాండేటరీనా? See, sexual harassment of workplace లో సెల్ ఉండాలి, కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. అండ్ ఇది ఒక యాక్ట్ అయిపోయింది, సో ఇట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్లేస్. లేకపోతే వాళ్ళకి ఏమైనా వాళ్ళ మీద శిక్షలు కానీ జరిమానాలు కానీ ఉంటాయా? హోమ్ దగ్గర నుండి సూపర్విజన్ ఉంటుంది. వాళ్ళు పెట్టకపోతే మళ్ళీ శిక్షణ కూడా ఉంది. సో ఎవరైనా పెట్టకపోతే సంబడి కెన్ కంప్లైంట్, ఓకే ఈ ఫలానా వర్క్ ప్లేస్ లో కంప్లైంట్ సెల్ లేదు అని చేస్తే అబ్సల్యూట్లీ దే కెన్ కంప్లైంట్. yes, ఐ థింక్ చాలా మందికి ఇంకా తెలియదు అండ్ తెలియాలి కూడా. ఇప్పుడు హై టైమ్ పీపుల్ ఫార్మ్ దీస్ సెల్స్, అందరు పెట్టాలి. ఏదైనా వర్కింగ్ ప్లేస్ లో, ఇట్ క్యాన్ బి ఎనీ వర్కింగ్ ప్లేస్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లో కూడా పెట్టాలి. అవును, అన్ని చోట్ల పెట్టాలి. దేర్ ఆర్ సమ్ గైడ్ లైన్స్ అవన్నీ ఫాలో అవుతూ పెట్టాలి. సో ఇంకొకటి మనం చూస్తూ ఉంటే మనం వి బీన్ టాకింగ్ అబౌట్ రూల్ ఆఫ్ ది పోలీస్, బట్ రూల్ ఆఫ్ ది సొసైటీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ టీజింగ్ హర్షవర్ధన్ విషయమే తీసుకుంటే తను ఒక కన్సర్న్ సిటిజన్గా ఇన్వాల్వ్ అయ్యి అనటం వల్ల తను చనిపోవటం వరకు జరిగింది. చాలామందికి ఇది ఒక భయం ఉంటుంది, రోడ్ల మీద జరిగే వాటిల్లో కూడా అది జరుగుతూ ఉంటుందని. మన రోహ్తక్ సిస్టర్స్ విషయంలో కూడా చూసాం, బస్సులో అంతమంది ఉండి ఎవరు కల్పించుకోకపోగా దింపేశారు వాళ్ళని అందులోంచి. సో ఇటువంటి ఒక యాటిట్యూడ్ సొసైటీలో ఉంది కదా, అంటే ఒక క్రైమ్స్ డీల్ చేస్తున్నట్టు మీరు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? ఇలాంటి ప్రాబ్లమ్స్ అంతే, ఇది మహిళా ప్రాబ్లం కాదు, మహిళా ఇష్యూ కాదు, ఇది సొసైటీ ఇష్యూ ఉంది. అందరు ఆలోచించాలి. అన్ని ఇంట్లో ఒక సిస్టర్ ఉంటారు, ఒక మదర్ ఉంటారు, ఒక వైఫ్ ఉంటారు. సో ఇట్ క్యాన్ హ్యాపన్ టు ఎనీబడి. అది ఆలోచించాలి. ఇట్ ఈస్ నాట్, సపోజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది అదర్ పర్సన్, ఇట్ క్యాన్ హ్యాపన్ టు యువర్ సిస్టర్, యువర్ వైఫ్ టుమారో, యువర్ డాటర్ టుమారో. కాబట్టి ఇట్ హ్యాస్ టు బి ఒక రెవల్యూషన్ లాగా ఇప్పుడు ఉండాలి. అంతే, జీరో టాలరెన్స్. ఎవరు దీని గురించి ఈజీగా తీసుకోరు. దే షుడ్ కంప్లైంట్, దే షుడ్ రేజ్ దేర్ వాయిస్. అంతే, అందరు మగవాళ్ళు బ్యాడ్ లేదు, ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. సో మంచి వాళ్ళు ఉంటే, ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ గుడ్ సిటిజన్స్ ఉంటే మీరు చర్య తీసుకోవాలి. యూ హ్యావ్ టు. ఇఫ్ నాట్ ఎనీథింగ్, అట్లీస్ట్ మీరు 100 డయల్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక చోట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అండ్ మీరు ఏం చేసుకోలేకపోతున్నారు, మీరు 100 డయల్ చేసుకోవచ్చు. 100 డయల్ చేస్తే మేము తప్పనిసరిగా మన మొబైల్ టీమ్స్ ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా వస్తారు. సో ఒకటి, మీరు ఏదైనా చేయడానికి భయపడితే కనీసం 100కి డయల్ చేయండి, మొబైల్ టీం వస్తుంది అన్నారు. ఇంతకుముందు కూడా హెల్ప్ లైన్ గురించి మనం మాట్లాడుకున్నది, చాలా మంది అడిగిన హెల్ప్ లైన్ అని. హెల్ప్ లైన్ సెట్ చేస్తున్నారు అని అనౌన్స్ కూడా చేశారు. అది సెట్ చేశారా? ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు సెట్ కాలేదు, అంతే ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది, గవర్నమెంట్ తరఫున యాక్సెప్ట్ అయింది 181. దానికి సెట్ చేసుకోవడానికి ఇప్పుడు యాక్చువల్గా కౌన్సిలర్స్ ఉండాలి, ఒక వెండర్ ఉండాలి, ఎవరు సెట్ చేస్తారు. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కౌన్సిలర్స్ ఐడెంటిఫై చేయాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. సో దీని గురించి కొద్దిగా టైం పడుతుంది, కానీ డెఫినెట్గా 181 హెల్ప్ లైన్ మనకు వస్తుంది, త్వరలో వస్తుంది. బట్ అప్పటిదాకా అయితే 100 అంటున్నారు. అప్పటిదాకా కాదు, 181 అంతే ఓన్లీ మహిళల కోసం ఉంది. 100 డయల్ అంతే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు 100 డయల్ చేసుకోవచ్చు. ఇది ఎమర్జెన్సీ నంబర్ ఉంది. ఓకే, రైట్. ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు కల్పించుకోలేకపోతే కనీసం ఇన్ఫార్మ్ చేయండి, 100 చెప్తున్నారు మీరు. మేబీ 181 కూడా దానికి హెల్ప్ చేస్తుందేమో లేటర్ ఆన్. ఓకే, రైట్. ఎవరైనా నాకే సమస్య వచ్చింది, అప్పుడు నేను ఎట్లా కాంటాక్ట్ చేయాలి? సేమ్ నెంబర్. మీరు కూడా సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా దయచేసి డయల్ 100కి చేయండి. సపోజ్ ఈవ్ టీజింగ్, సపోజ్ ఒక పర్సన్ ప్రతిరోజు వచ్చి ఈ విధంగా చేస్తున్నారు, మీరు డయల్ 100 చేయండి.
డయల్ 100 నుండి మాకు ఈ షీ బృందాలకి వాళ్ళు పంపిస్తారు మెసేజ్. మళ్ళీ మేము టీమ్స్ ఎంత టైం పడుతుండొచ్చు ఒకసారి అలా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత? ఇమీడియట్గా మీకు కావాల్సిన ఉంటే 100 డయల్ చేస్తే వాళ్ళు మొబైల్ టీమ్స్ వచ్చేస్తారు. సపోజ్ మీకు ఇది ఒక సీక్వెన్స్ లాగా జరుగుతుంది, అప్పుడు మేము వచ్చి ఆ పర్సన్కి పట్టుకుంటాం అట్లా. ఓకే, ఒక కాల్ తీసుకుందాం. హలో हेलो హలో చెప్పండి. नमस्ते अंडी, हम स्वाति जी से बात कर सकते हैं क्या? నమస్తే అండి, వింటున్నారు చెప్పండి. हाँ नमस्ते स्वाति जी, पहले आपको मुबारक. నమస్తే సార్. हाँ नमस्ते, बोलिए. बहुत खुशी हुई, आप अच्छा काम कर रहे हैं और औरत लोगों को भी बहुत भरोसा दे रहे हैं. ऐसे ही आप काम में आगे जाने के लिए मुझे बोलना चाहती हूँ मैं. और औरत लोगों को भरोसा और कुछ देने के लिए आप फटाफट कुछ डिसीजन लीजिए. अभी तो आप आने के बाद और कुछ हिम्मत बढ़ गई है हम लोगों को, क्योंकि आप भी है हमारे साथ बोल के शीती महीना. इसलिए थैंक यू, Hello, स्वाति जी. थैंक यू. शी टीम ज़रूर आप सबको कोई के साथ है, एंड आप लोग के लिए ही बेसिकली ये शी टीम्स बना है. तो आप लोग हिम्मत रखिए, एंड जब भी आप लोगों को कुछ प्रॉब्लम हो तो आप डायल 100 कीजिए, और हमारे शी टीम्स जब ज़रूरत हो तो ज़रूर आएंगे. थैंक यू सो मच. ఇంకొక దానికి వస్తే ఇమ్మీడియట్ హెల్ప్ అందటం అనేది ఒకటి మాట్లాడుకుంటున్నాం. చాలాసార్లు ఇటువైపు పోలీసుల మీద విమర్శ వస్తున్న ఒకటి రెండు అంశాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఈ ఈవ్టీజింగ్ టైంలో కంప్లైంట్ చేస్తే సరైన టైంకి అది యాక్షన్ తీసుకోకపోవడం వల్ల అవి చాలాసార్లు యాసిడ్ దాడుల దాకా పోతున్నాయి, చంపేయటం దాకా పోతున్నాయి అని కూడా ఉంటుంది. ఎందుకు ఆ ల్యాగ్ ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ సొసైటీ ద వే మన పిల్లలు ఈ మూవీస్ లేకపోతే కొన్ని సీరియల్స్ ఇలాంటివి చూసి తర్వాత ఈవెన్ ఇంటర్నెట్ గ్లోరిఫైడ్ వైలెన్స్ ఎవ్రీవేర్. సో ఈ అన్నీ చూసి వాళ్ళకి ఏదో విధంగా మహిళల గురించి ఒక కమోడిటీ లాగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. అది అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మన చిన్నప్పుడు నుండి ఐ థింక్ పేరెంట్స్కు ఏ విధంగా మహిళలకి రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు మేక్ ద బాయ్స్ లెర్న్ టు రెస్పెక్ట్ విమెన్. అప్పుడు దే విల్ నాట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అందుకే నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక మహిళ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి తేడా డోంట్ సీ దెమ్ ఇన్ అ డిఫరెంట్ వే. దే ఆర్ బోత్ యువర్ చిల్డ్రన్, బ్రింగ్ దెమ్ అప్ ఇన్ అ సేమ్ వే. That is what I want to know, so that they also learn to respect. When there is no respect in the for a woman, they behave in this kind of manner. చాలాసార్లు తండ్రి తల్లిని గౌరవించకపోతే కొడుకు కూడా బయట ఇంకొక స్త్రీని గౌరవించాడు. సో నా కొడుకు పాడవకుండా ఉండాలంటే ముందు నేను నా భార్యని సరిగా చూడాలి. ఐ థింక్ దట్స్ yes key. So it's a society issue, and we have to ensure that men also start respecting the women. And the other thing is, now this Telangana government has been talking about friendly police, right? But women friendly police is still a long way to go. Burma Commission కూడా బేసిక్గా అదే చెప్పింది. బర్మా కమిషన్ రిఫార్మ్స్లో కూడా దే షుడ్ బి యాటిట్యూడల్ చేంజ్, ఎస్పెషల్లీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో పోలీస్ దగ్గర నుంచి జ్యుడిషియరీ దాకా కూడా యాటిట్యూడ్ చేంజ్ రావాలి, జెండర్ సెన్సిటివిటీ పెరగాలి అని అన్నారు. దానికి సంబంధించి ఏమైనా జరుగుతుందా? ఇప్పుడు 33.5% రిజర్వేషన్ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్లో మేము ప్రపోజల్ పెట్టాము. ఇంకా ఇప్పటివరకు జరగలేదు నిజానికి. నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో వస్తుంది. ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్స్ లో ఇప్పటివరకు ఉంది ఎక్సెప్ట్ పోలీస్. yes but it will come నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో. ఎందుకు ఇంతవరకు జరగలేదు? దట్స్ లా అగైన్, రైట్? at least it is coming now. okay right okay go ahead. okay so మేము పెడుతున్నాము, అండ్ ఈచ్ పోలీస్ స్టేషన్ లో ఒక మహిళ అంటే మహిళా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఈచ్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళా హెల్ప్ డెస్క్ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా హెల్ప్ డెస్క్ ఉంటుంది. అండ్ దాంట్లో మన మహిళలు ఈజీగా
అప్రోచ్ చేస్తారు. దట్స్ వన్ థింగ్. ఓకే, బ్రింగింగ్ మోర్ విమెన్ ఈజ్ అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సో దట్ విమెన్ ఫ్రెండ్లీ అవుతుంది. ద సేమ్ టైమ్ వాట్ అబౌట్ 30 రిమైనింగ్ 67% మెన్? దాట్ ఆల్సో ఇప్పుడు చాలా వరకు మేము ట్రైనింగ్స్ పెడుతున్నాము అన్ని స్థాయిలో, రైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని ర్యాంక్స్లో మేము ట్రైనింగ్స్ పెడుతున్నాము. వాళ్ళకి జెండర్ సెన్సిటైజ్ మేము చేస్తున్నాము, ఏ విధంగా మహిళలతో బిహేవ్ చేయాలి, అండ్ ఒక మహిళ వస్తే ఏ విధంగా వాళ్ళతో మాట్లాడాలి, కర్టియస్గా బిహేవ్ చేయాలి, ఇవన్నీ వీఆర్ ట్రైంగ్ టు ట్రైన్ దెమ్. మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ మహిళలు కూడా హక్కులు ఉంటాయి, రెస్పెక్ట్ దెమ్, అండ్ వీ నీడ్ టు ఎన్ష్యూర్ వీఆర్ ట్రైంగ్ అవర్ బెస్ట్. అల్టిమేట్లీ ఈ పోలీస్ కూడా ఇదే సొసైటీ నుంచి వచ్చారు. సో మొత్తం సొసైటీ మారాలి. వీఆర్ ట్రైంగ్ ఫ్రమ్ అవర్ సైడ్ దట్ మన పోలీస్ వాళ్ళు కూడా చాలా వరకు ఆఫ్ కోర్స్ చేంజెస్ వచ్చింది, ఇట్ హ్యాస్ కమ్, బట్ ఇంకా చేంజెస్ రావాలి. వీఆర్ వర్కింగ్. ఇంకొక కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. నమస్తే మేడం, నా పేరు జయ అండి, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే జయ గారు, చెప్పండి. మేడం, ఈ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వనితా టీవీకి థ్యాంక్స్ అండి, ఇది మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. అలాగే స్వాతి మేడం కి కూడా షీ టీమ్ కి అందరికి అభినందనలు చెప్తున్నామండి మేము, ఆ లేడీస్ అందరం కలిసి. మాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఈవిటీజింగ్ ఇక్కడ సికింద్రాబాద్ ఈ ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుందండి. స్టేషన్ దగ్గర నుంచి మేము వెళ్ళాలంటే బస్సు దిగి ఇంకొక బస్సు వెళ్ళేటప్పుడు ఎంత దారుణంగా ఉంది, నడిచి వెళ్ళాలంటే చాలా భయం వేసే పరిస్థితిలో ఉన్నామండి. ఈ ఏరియాలో పార్టీ గారు లాంటి వాళ్ళు అక్కడ కూడా ఇలాంటివి ఏదైనా పెడితే బాగుంటుంది. ఇలాంటి అక్కడ చాలా చోట్ల ఉన్నాయి, ఇక్కడ మేము డైలీ ఫేస్ చేస్తున్నాం ప్రాబ్లమ్స్. ఓకే, మీరు సికింద్రాబాద్ స్టేషన్ లో దగ్గర యాక్చువల్ గా 3 బస్ స్టేషన్స్ ఉన్నాయి. మీరు పర్టికులర్ గా ఏదైనా బస్ స్టేషన్ రిఫర్ చేస్తున్నారా? ఒకటి స్టేషన్ ఎదురుగా ఉంటుంది, స్టేషన్ నుంచి రైట్ సైడ్ కిందకి వెళ్తే ఒకటి ఉంటుంది, లెఫ్ట్ ఉంటుంది. మీరు వేటి గురించి మాట్లాడుతున్నారు? స్టేషన్ ఎదురుగా పెట్రోల్ బంక్ ఉంది కదా మేడం. ఓకే, రైట్. పెట్రోల్ బంక్ దగ్గర బస్ స్టాప్ నుంచి అటు రెడ్డిపైల్ వరకు వెళ్లే దారిలో నడిచి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వెరీ క్రౌడెడ్ రోడ్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నిజానికి మనకు అదొక దేర్ షుడ్ బి బిగ్ హబ్. మనకి ఇప్పటి వరకు ఫర్ వాట్ ఎవర్ రీజన్ లేదు. 3 చోట్లకు బస్ స్టాండ్స్ విస్తరించున్నాయి. సో బస్ చేంజ్ అవ్వాలంటే ఒక బస్ దిగి ఇంకో బస్ వెళ్ళాలి. డెఫినెట్లీ మన షీ టీమ్స్ శ్రీ బృందాలు అక్కడ పంపిస్తాము అండి. ఓకే, వన్ ఆఫ్ ద ప్రాబ్లమాటిక్ ఏరియాస్ తీసే, అది చాలా క్రౌడెడ్ ఏరియా ఉంటుంది. సో దానికోసమని. సో ఇంకొకటి హైదరాబాద్కి వస్తే మేబీ మనం మోర్ అవేర్ విమెన్ అనుకోవాలా తెలీదు, బట్ చాలాసార్లు హైదరాబాద్ నేమ్ క్రైమ్స్ అగెనిస్ట్ విమెన్లో చాలాసార్లు పాపప్ అవుతూ ఉంటుంది. మన పేరు, ఢిల్లీ పేరు వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ హైదరాబాద్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ క్రైమ్స్ అగెనిస్ట్ విమెన్ ఎక్కువ జరుగుతాయని, మోస్ట్లీ డొమెస్టిక్ అబ్యూస్ ఎక్కువ, అంటే ఇళ్లలో జరిగేవి, రేప్స్ ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో వై డూ యూ థింక్, రీజన్ ఏంటనుకుంటున్నారు మీరు? అగైన్ ద సొసైటీ, ఇట్ ఈస్ ద సొసైటీ విచ్ హ్యాస్ టు think. Another thing is, ఇప్పుడు there is no city or a place which is crime prone. It is the situation. ఏ సిచ్యువేషన్ లో ఒక మహిళ ఉన్నారు, మళ్ళీ ఆ సిచ్యువేషన్ అంటే ఒక మహిళ, దట్ మీన్స్ ద పర్సన్ ఎవరు అక్యూజ్డ్ ఉన్నారు ఆయన ఏ సొసైటీతో బిలాంగ్ చేస్తున్నారు. సో ఒక society marali basically, and the way we look at women, that should change. ఇంకొక కాల్ తీసుకుందాం అండి. హలో 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 చెప్పండి. నమస్తే మేడం, మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాము. నమస్తే, చెప్పండి. ఈ ఖమ్మం ఏరియాలో ఈ రూరల్ ఈ ప్రాంతంలో కూడా చెప్పండి. ఖమ్మం అనేది చాలా పెద్ద జిల్లా. మీరు ఖమ్మం ఏరియా అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ ఏరియా గురించి మాట్లాడుతున్నారు? బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో మా పిల్లలు వెళ్తూ ఉంటారు మేడం. ఖమ్మం టౌన్ గురించి మాట్లాడుతున్నారు. వెళ్ళినప్పుడు కూడా అలా కామెంట్ చేయడం చూసాము. యా, హలో వింటున్నాను, చెప్పండి. ఈ ప్రాబ్లం అంటే ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇటు కూడా ఉంది మేడం. సో డిస్ట్రిక్ట్ వైజ్ గా కూడా ఇలాంటి సీటింగ్స్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. గుడ్ సజెషన్. యా డెఫినెట్గా ఇప్పుడు మన ప్రభుత్వం తరఫున కూడా ఇది ఉంది. అంటే ఇలాంటి టీమ్స్ మొత్తం తెలంగాణ స్టేట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం ఉంది. ఇట్ విల్ కమ్ టు యువర్ ప్లేసెస్ ఆల్సో. ఖమ్మం అని కూడా
వాళ్ళు పెడతారు. రైట్ నౌ అయితే ఓన్లీ సిటీలో ఇప్పుడు ప్రస్తుతంగా హైదరాబాద్ సిటీలో మాత్రమే జరుగుతుంది. ఎక్కడెక్కడైతే అర్బనైజేషన్ పెరుగుతుంది అన్ని చోట్ల ఇదంతా పెరుగుతుంది. అన్ని చోట్ల అర్బనైజేషన్ ఈజ్ ఆల్వేస్ లింక్ టు క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ అనానిమిటీ. ఇప్పుడు ఒక విలేజ్లో అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ ఈజీ టు నో హూ ఇస్ డూయింగ్ వాట్. కానీ ఇక్కడ అంతే అనానిమిటీ, ఎవరైనా యూ డోంట్ నో ఎనీబడి. సో అందుకే కూడా బహుశా క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వాతి లక్రా గారు, మనం ఇప్పుడు హెల్ప్ లైన్లో స్వాతి లక్రా గారితో ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో స్త్రీల పట్ల జరుగుతున్న నేరాలను అరికట్టడం కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక చిన్న బ్రేక్ తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం హెల్ప్ లైన్లో మాట్లాడుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో స్త్రీల పట్ల జరుగుతున్న నేరాలని అరికట్టడం కోసం జరుగుతున్న ప్రయత్నాలు. అందులో షీ టీమ్స్ ఒక భాగం అయితే ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఇవాళ ఇక్కడ హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయి. వాటన్నిటి గురించి మాట్లాడడం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు స్వాతి లక్రా గారు, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్. స్వాతి గారు, ఒకటి చాలాసార్లు ఈ విషయాల్లో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే షీ టీమ్స్ ఐ థింక్ దే గో ఆన్ దేర్ ఓన్, దే పికప్ పీపుల్, రైట్? బట్ ఒక్కొక్కసారి వాళ్ళంతటి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా చాలామంది వెనకాడుతూ ఉంటారు, ముఖ్యంగా విమెన్. ఎందుకంటే వాళ్ళ పేర్లు బయటకు వస్తాయి, దానివల్ల వాళ్ళకంటే కూడా షేమ్ మనకి ఎక్కువ జరుగుతుందని ఒక భయం ఉంటుంది కదా. సో ఇప్పుడు అందుకే మేము 100 డయల్ కోసం చెప్తున్నాము. ప్లస్ మీరు ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు భయపడకుండా మీరు 100 డయల్ చేసుకోవచ్చు. 100 డయల్ చేస్తే అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్స్ వచ్చేస్తుంది. దాని తర్వాత ఒక మహిళా ఆఫీసర్ ఫోన్ చేస్తున్నారు మన షీ టీమ్స్ దగ్గర నుండి. వాళ్ళు ఫోన్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాపస్ ఏకి పెడుతున్నారు, కన్సర్న్డ్ మన టీమ్స్కి ఇస్తున్నారు, చెప్తున్నారు. అండ్ వీఆర్ టేకింగ్ యాక్షన్. దాని తర్వాత వాపస్ వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి చెప్తున్నారు. బట్ వన్ థింగ్ లెట్ మీ టెల్ యూ, వాళ్ళ పేరు అట్లా ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ పేరు కానీ వాళ్ళ ఫేస్ బయటకి. అంటే మీరు ఒక పబ్లిక్ ప్లేస్లో జరిగే వేధింపులకు ఇది వర్తిస్తుంది, వాళ్ళ పేరు బయటకు రాదు. బట్ కొంతమంది పర్సనల్గా ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పేరుతోనే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అలాంటి సందర్భాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? వాళ్ళ గురించి కూడా విక్టిమ్స్కి మేము ఎప్పుడు వాళ్ళ పేరు బయటకి రాదు, దాని గురించి మేము చూస్తున్నాము. సో కానీ ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా వాళ్ళు బయట రావాలి. వాళ్ళు బయట రాకపోతే అంటే ఈ పర్సన్స్ ఎవరు వేధింపులు చేస్తున్నారు వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయలేరు అనేది అంతే. అందుకే మహిళలు బయట రావాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీసుకొని వాళ్ళు బయట రావాలి. చాలా మంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేసుకోవడానికి, కానీ వాళ్ళు బయటకు రాకపోతే వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలి? సో బయట రావాలి. అండ్ పోలీస్ ఇస్ దేర్, వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ వాళ్ళ ఐడెంటిటీని కూడా వీ విల్ నాట్ టెల్, బయట చెప్పండి. ఓకే, ఒక ఫోన్ కాల్ తీసుకుందాం అండి. హలో హలో చెప్పండి. స్వాతి లక్రా గారు, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అంటే నిర్భయ, అభయ ఈ సంఘటనలు జరిగిన తర్వాత మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి చట్టాలను తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అండి. అలాగే వనితా టీవీ కూడా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ ని ఎంకరేజ్ చేయడం ఏదైతే ఉంది, లేదు అంటే ఒక కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చారు అనే ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఏంటంటే ఇలాంటి పెద్ద పెద్ద చట్టాలు ఉన్నా కూడా కొంతమంది ఆకతాయిలు ఏంటంటే నైట్ 10 దాటితే చాలు ఈ టీచింగ్ చేయడం అనేది, లేదంటే చిన్న చిన్నపాటి మాటలతో ఏదైనా ఒకటి అనడం, అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ఇలాంటివి జరిగినప్పుడు ఒకవేళ మేము కనుక ఈ షీ టీమ్ ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటారు? ఏ ప్రాంతాల్లో ఉంటాయి? అలాగే ఈ ఎర్రగడ్డ అండ్ సనత్ నగరాల్లో ఇటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా,
దీనికి ఎంత టైంలో మీరు స్పందిస్తూ ఉంటారండి? స్పందించగలరు. యా, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు డైరెక్ట్గా 100కి ఫోన్ చేయండి. అక్కడ నుంచి వాళ్ళు మన శ్రీ బృందాలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఎక్కడ ఇలాంటి వేధింపులు జరుగుతుంది అది మీరు స్పెసిఫిక్గా ఏ ప్లేస్లో ఏ టైమింగ్స్లో ఇలాంటి వేధింపులు జరుగుతుంది అట్లా చెప్తే మా టీమ్స్ అక్కడ వెళ్ళి చూస్తారు అండ్ అబ్జర్వేషన్స్ పెడతారు. ఐ థింక్ ఏదైనా సరే ఎక్కడ సమస్య ఉన్నా కూడా యాజ్ స్వాతి లక్రా గారు చెప్పినట్టుగా 100 నెంబర్కి డయల్ చేస్తే వాళ్ళు దగ్గరలో ఉన్న మొబైల్ టీమ్కి కనెక్ట్ చేసి దాన్ని పంపించే అవకాశం ఉంటుంది. సో డయల్ 100. ఇంకొక ఫోన్ కాల్ తీసుకుందామండి. హలో. యూటీజింగ్ అనేది మేడం ఒక లేడీస్ జెంట్స్గా మొత్తం బనాయిస్తున్నారు. లేడీస్ కూడా కొంతమంది చేసే వాళ్ళు ఉన్నారు మన యూటీజింగ్. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? ఓకే, అయిపోయిందా క్వశ్చన్? ఇంకేమైనా మాట్లాడతారా? ఓకే మేడం. ఓకే, రైట్ క్వశ్చన్ అదైతే ఓకే. అబ్బాయిలు మాత్రమే కాదు అమ్మాయిలు కూడా టీజింగ్ చేస్తుంటారు, వాళ్ళ సంగతి ఏంటి? దట్ ఈస్ అ క్వశ్చన్. అంతే, ఎంత ప్రతిశత ఉంది అది ముందు నాకు చెప్పండి. 1% బహుశా అట్లా ఉండవచ్చు. మేము ఎక్కువ అంటే మహిళ మీద వేధింపులు గురించి ఇప్పుడు చూస్తున్నాను. అండ్ ఐ థింక్ 99% అంతే మహిళ మీదే జరుగుతుంది. 1% బహుశా ఉండవచ్చు, కానీ ఐ థింక్ మెజారిటీ మేము చూసుకోవాలి. యా, న్యాచురల్గా అంటే దీనికి మనం చూస్తున్నాం, యాసిడ్ దాడులకు గురవుతున్న వాళ్ళు, కత్తుల పోట్లకు గురవుతున్న వాళ్ళు అందరూ కూడా అమ్మాయిలే ఉంటున్నారు. సో మేబీ మీరు చెప్పింది ఉండొచ్చు, బట్ అది ఎప్పుడు కూడా ఒక డేంజరస్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. మేబీ కొంత అకతాయితనంగా చేసే అవకాశం ఉండుంటుంది, డెఫినెట్గా ఉంటుంది, లేదని లేవు. బట్ ఒక డేంజరస్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి మాత్రం ఇప్పుడు అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు అనేది వాస్తవం. సో ఇంకొక ప్రశ్న, అభయ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఐ థింక్ మనకు ఇంకా కాలర్స్ ఉన్నారు, ఇంకో కాల్ తీసుకుందాం. హలో మేడం. ఇప్పుడు నేను ఏంటంటే మూమెంట్ ఉన్నప్పుడు, నేను మామూలుగా జర్నీలో ఉన్నప్పుడు, ట్రైన్ లో కానీ బస్ లో కానీ ఉన్నప్పుడుగా వీళ్ళు 70-60 years ఉన్న వాళ్ళు, నేను మా సిస్టర్ తో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎలిమెంటల్ బజార్ ఇక్కడ బ్యాక్ ఇస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళని అప్పుడు ఏం అనలేను, ఫుల్ తాగేసి ఉంటారు. వాళ్ళని ఏం అనలేదు. అట్లాంటప్పుడు మనం వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళ ఇమేజెస్ నుంచి మనం సోషల్ మీడియా ద్వారా అంటే ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ పంపిస్తే నెక్స్ట్ టైం ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆన్ స్పాట్ లో మనం వాళ్ళను ఏమి అనలేము. మీరు ఏమన్నారండి ఎగ్జాక్ట్లీ? ఒక్క నిమిషం మీరు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారు. రెజిమెంటల్ బజార్ ఏరియాలో మీరు అదేనా మాట్లాడుతున్నారు? అక్కడ బస్సెస్ లో చాలా మంది మగవాళ్ళు తాగి వచ్చిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, బస్సులో ఇబ్బంది పెడుతున్నారు, దానికి ఏం చేయాలి? దట్స్ వాట్ యూ సే, రైట్? అదే కదా మీరు అంటున్నారు? ఓకే. సో ఇది చాలాసార్లు ఆడవాళ్ళకే కదా, అబ్బాయిలకు కూడా సమస్యగానే ఉన్నట్టుంది. పాపం వాళ్ళు చెప్పుకోలేరు, ఇలా తాగి వచ్చి మీద పడుతూ ఉంటే అబ్బాయిలకు కూడా సమస్య కాబట్టి బస్సుల్లో నిజానికి వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. దానికే ఒక పరిష్కారంగా మీరు అది కూడా మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇది బస్సెస్లో కూడా ఆర్టీసీ బస్సెస్లో ఒక జాలీ పెట్టడం జరిగింది. అన్ని చోట్ల ఇప్పుడు అన్ని బస్సెస్లో మేము ఈ కమిటీ తరఫున రికమెండ్ చేసాము. దాంట్లో అన్ని బస్సెస్లో జాలీ పెట్టడం జరుగుతుంది. సో దాంట్లో మహిళలకి చాలా సేఫ్ అనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు సపోజ్ ఈ దీంట్లో మన కండక్టర్స్, డ్రైవర్స్ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఎవరైనా ఈ విధంగా ప్రవర్తన చేస్తే బస్సెస్ వాళ్ళు ఇమీడియట్గా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకెళ్ళవచ్చు అండ్ తీసుకెళ్ళాలి యాక్చువల్గా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అప్పుడు ఇమీడియట్గా పోలీస్ చర్య తీసుకోవచ్చు. నాకు అతను అడిగిన దానిలో ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. బహుశా అతను తన ఫ్యామిలీ గురించి అడిగారా, తన గురించి అడిగారా తెలియదు, కానీ అబ్బాయిలకు కూడా వేధింపులకు జరుగుతున్నాయి. ఇవాళ రేపు మనకు తెలుసు హైదరాబాద్లో అది కూడా పెరిగింది. మెన్ ఆల్సో బీయింగ్ హెరాస్డ్ బై మెన్. అలాంటప్పుడు ఏంటి పరిస్థితి? దానికైనా రెమెడీ ఉందా మన దగ్గర? అసలు అది కూడా మీరు పోలీస్ 100 డయల్ చేసుకోవచ్చు. మన మొబైల్ టీమ్స్ వచ్చి చూస్తారు ఏం జరుగుతుంది అనేది. సో డెఫినెట్ గా మేము చర్య తీసుకుంటాం, టేకప్ చేస్తాను. ఇంకొక కాల్ తీసుకుందాం. హలో, యా చెప్పండి అమ్మా.
నమస్తే స్వాతి మ్యామ్. నమస్తే అండి. మాది మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాము, కానీ కరీంనగర్ లో మా ఫ్రెండ్ చిన్నప్పుడు ఇలాంటి టీజింగ్ తో సూసైడ్ చేసుకోబోయింది. అయ్యో. అంటే ఇప్పటికీ ఇలాంటి వాటి గురించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు, పేపర్ లో చదివాము, అన్నిటికీ కాల్ చేస్తే ఇలాంటి సొల్యూషన్ దొరుకుతుంది అని. అంటే ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి, లేకపోతే మనం అంటే ధైర్యం చేసి అమ్మాయిలు ఇలా ముందుకు వస్తే ఇంకా ఎలాంటి సమస్య ఉండదంటారా? అందుకే నేను చెప్తున్నాను అమ్మ, మీరు ఇన్ఫార్మ్ చేయండి, కన్సర్న్ మీ ఎల్డర్స్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి సమస్య ఉంటే మీరు పేరెంట్స్కి సపోజ్ మీరు ఇన్ఫార్మ్ చేయకపోతే టీచర్స్కి ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు, ఎల్డర్స్కి పెద్దవాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏం జరుగుతుంది వాళ్ళకి చెప్పాలి. సొంత వాళ్ళ దగ్గర పెడితే ఎవరికి తెలీదు ఏం జరుగుతుంది మీ మీద. సో వాళ్ళు మళ్ళీ పోలీస్ దగ్గర ఇష్యూ తీసుకురావచ్చు. కానీ డెఫినెట్గా చెప్పాలి, బయట చెప్పాలి ఏం జరుగుతుంది. అండ్ పోలీస్ దగ్గర తీసుకొస్తే డెఫినెట్గా మేము చర్య తీసుకుంటాం. పోలీస్ వైపు నుంచి ఒకసారి పోలీస్ దాని దగ్గరకంటూ వచ్చిన తర్వాత ఆ ప్రొటెక్షన్ మేము తీసుకుంటామని మీరు చెప్తున్నారు. బట్ చాలాసార్లు మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఇంట్లో చెప్పడానికి కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. నీకే ఎందుకు జరుగుతుంది, నువ్వు సరిగా ఉన్నావా? సో ఇమ్మీడియట్గా అది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ భయాన్ని కూడా చాలాసార్లు అమ్మాయిలు మాట్లాడరు, మనం అది గమనిస్తూ ఉంటాం. అందుకే ఇప్పుడు యాక్చువల్గా అలాంటి చెప్పకూడదు అమ్మాయికి. కానీ ఇది జరుగుతుంది కాబట్టి స్కూల్స్లో కాలేజెస్లో కూడా ఈ ఒక గ్రీవెన్స్ సెల్ లాగా ఉంటే వాళ్ళు ఇంకా కంఫర్టబుల్గా ఉంటారు ఇలాంటి సమస్యలు చెప్పడానికి. సో స్కూల్స్ అండ్ కాలేజెస్లో కూడా గ్రీవెన్స్ సెల్ తప్పనిసరిగా ఉండాలి. అక్కడ చెప్పడానికి వాళ్ళకి ధైర్యం ఉంటుంది మహిళలకి అక్కడ. కానీ చెప్పాలి, యూ హ్యావ్ టు కమ్ అవుట్. మీరు చెప్పకపోతే ఎవరికి తెలీదు. అండ్ ఆ కన్సర్న్డ్ పర్సన్ కి ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మీకు కాకుండా వేరే పర్సన్స్ కి కూడా వాళ్ళు అదే చేస్తారు. ఇంకొక కాల్ తీసుకుందాం అండి. హలో, నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి మేడం. ఈరోజు ఇవాళ టీవీలలో కానీ సినిమాల్లో కానీ ఈవిటీజింగ్ అనేది చాలా చూపెడుతున్నారు. దానివల్ల పబ్లిక్ లో చాలా ప్రభావం ఉంది యంగ్స్టర్స్ లో. దాన్ని మీరు ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? యా, వెరీ కరెక్ట్. ఐ టోటలీ అగ్రీ విత్ యూ. సినిమాలో ఏ విధంగా వాళ్ళు మహిళలకి చూపెడుతున్నారు అంటే నో అంటే ఎస్, ఆ విధంగా చూపెడుతున్నారు. వెరీ బ్యాడ్. హెరాసింగ్ ని గ్లోరిఫై చేసి అదే హీరోయిజం కింద. సో దట్ ఈస్ బ్యాడ్. మన కమిటీ తరఫున కూడా మేము రికమెండేషన్స్ పెడుతున్నాము. అట్లీస్ట్ మహిళలకి ఈ విధంగా చూపెట్టకూడదు, దట్ మచ్. అండ్ ఐ థింక్ రెస్పాన్సిబుల్గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు ఇలాంటి సినిమా అన్ని డైరెక్ట్ చేస్తున్నారు వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్గా ఇలాంటి చూపెట్టకూడదు. అవును, బట్ అది చూపెట్టకూడదని మాత్రం చెప్తున్నాం. చూపెట్టకుండా ఉండటానికి మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే అట్లా దాన్ని ఆపడానికి ఏమైనా చేయగలుగుతాం? ఇప్పుడు మన కమిటీ తరఫున మేము కొన్ని రికమెండేషన్స్ పెడుతున్నాము సెన్సర్షిప్ కోసం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇంతకుముందు బ్రేక్ ముందు సినిమాల్లో విపరీతంగా మహిళలను కించపరచడం, మహిళలను వేధించడం అనేది ఒక హీరోయిజంగా చూపిస్తున్నారు. మీరు చూడండి, ఎప్పుడు స్త్రీల విషయం వచ్చినా కూడా ప్రతి వాళ్ళు దీని గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీరు అన్నారు సెన్సార్లో కూడా దీని నుంచి కొంత స్ట్రిక్ట్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాము అని చెప్తున్నారు. బట్ దానికంటే మించి దీన్ని ఆపడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? అంటే చాలా దారుణంగా, అంటే అన్బేరబుల్ లెవెల్కి మారిపోయింది ఆల్రెడీ ఇప్పటికే సినిమాల్లోది. వన్ థింగ్ ఈజ్ అది కూడా ఒక రకంగా వైలెన్స్ అని అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ అది చూసి మన పిల్లలు ఈ విధంగా బిహేవ్ కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళ ఏజ్ కూడా ఉంది, వాళ్ళు ఈ విధంగా చూసి బిలీవ్ చేస్తున్నారు ఇదే విధంగా జరుగుతుంది అట్లా. బట్ ఎస్, మన కమిటీ తరఫున మేము రికమెండేషన్స్ చేస్తున్నాము. అండ్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి అంతే. అందరు అది చూసుకోవాలి దట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఈ విధంగా మహిళలకి చూపడం. ఈవెన్ సీరియల్స్లో కూడా మీరు చూస్తే the way they are showing the women, you know, in a very bad light. So that should, yes, stop. టీవీలో అమ్మాయిని కొట్టకుండా ఒక సీరియల్ కూడా నడవదు.
అలాంటివన్నీ అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత క్రైమ్ని న్యూట్రలైజ్ అయిపోతూ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అది చూసి చూసి పిల్లలు దిస్ ఈజ్ ఓకే, దిస్ ఈజ్ రైట్ అని అనుకునే ఒక స్థితిలోకి ఇవాళ చాలామంది వచ్చారు. ఓకే, మనం మరొక విషయం మాట్లాడుకున్న అభయ తర్వాత, అభయ ఇన్సిడెంట్ తర్వాత హైదరాబాద్లో చాలా అటువంటి సంఘటనలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఎలాంటివి తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు మేము మన కమిటీ తరఫున ట్యాక్సీస్ కూడా, యాక్చువల్లీ కొన్ని ట్యాక్సీస్ మీరు చూస్తే ప్రైవేట్ వెహికల్స్ లాగా కనిపిస్తుంది. అవును. సో అభయాలు అదే జరిగింది. వెహికల్ యాక్చువల్గా ట్యాక్సీ లేదు కాదు. సో అన్ని ట్యాక్సీస్ యాక్చువల్గా మేము ప్రపోజల్ పెడుతున్నాము. ట్యాక్సీ లాగా ఉండాలి, దాంట్లో స్టిక్కరింగ్ ఉండాలి, లైట్ ఉండాలి, సో దట్ యునో ఇట్ లుక్స్ లైక్ అ ట్యాక్సీ అండ్ ఇట్ ఈస్ అ ట్యాక్సీ, ఇట్ షుడ్ బి అ ట్యాక్సీ. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ది బస్సెస్లో కూడా మేము అది జాలీ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్ కూడా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా పెట్టడం జరిగింది. సో ప్లస్ అనదర్ థింగ్ ఈజ్ అలర్ట్నెస్. మన మహిళలు కూడా కొద్దిగా అలర్ట్ ఉండాలి. వాళ్ళు ఎక్కడైనా వెళ్తే చాలా యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి, అది వాళ్ళు వాడుకోవచ్చు. కన్సర్న్డ్ ఫోటో తీసుకొని డ్రైవర్ లేకపోతే ఏ వెహికల్లో వాళ్ళు వెళ్తున్నారు, ట్యాక్సీ కానీ ఆటో, ఆ నంబర్ వాళ్ళు ఫోటో అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి, సో వాట్సాప్లో కూడా పెట్టుకోవచ్చు. సో డెఫినెట్గా వాళ్ళు అలర్ట్గా ఉండాలి. అండ్ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, సిచ్యువేషన్ ఈజ్ ఐ మీన్ ఇట్ ఈస్ సేఫ్ అండ్ అన్సేఫ్ సిటీ కానీ ప్లేస్ లేదు. ఇట్ ఈస్ సేఫ్ ఆర్ అన్సేఫ్ సిచ్యువేషన్. సో మీరు సిచ్యువేషన్ బట్టి మీరు రియాక్ట్ చేయాలి. ప్లస్ మేము సెల్ఫ్ డిఫెన్స్ గురించి కూడా చాలా స్ట్రెస్ చేస్తున్నాము. స్కూల్స్ కాలేజెస్లో కూడా మేము అందరికీ చెప్తున్నాము ఇది చేయాలి. వెరీ సూన్ ఒక మ్యాండేటరీ పెడతాము. దే హ్యావ్ టు టీచ్ దేర్ స్టూడెంట్స్ సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్. ఐ థింక్ దట్స్ వండర్ఫుల్ స్టెప్. ఇంకొక కాల్ తీసుకొని, ఐ థింక్ లాస్ట్ కాల్. హలో 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 చెప్పండి. హలో మేడం. యా, వింటున్నారు మేడం, చెప్పండి. మేడం, లేడీస్కి ఎక్కువ ఏంటంటే ఈ లవ్ వల్ల చాలా మంది మోసపోతూ ఉంటున్నారు కదా మేడం. వాళ్ళే అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే ఫొటోస్ తీస్తూ ఫేస్బుక్లో వాట్సాప్లో పంపడం అట్లా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా అమ్మాయిలకి వాటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఈ ఫేస్బుక్లో వాట్సాప్ ఎలాంటి వాటిలో కంట్రోల్ చేయలేరా మేడం మీరు? అమ్మాయిలకు ప్రేమ వల్ల చాలా సమస్య అవుతుంది. అమ్మాయి వాట్ షీజ్ ట్రైంగ్ టు సేజ్, ఆ తర్వాత అబ్బాయిలు ఆ ఫోటోల్ని వాటిని వాట్సాప్లో వీడియోలని అన్ని చోట్ల పంపిస్తున్నారు, దానివల్ల ఇంకా సమస్య అవుతుంది. వీటిని కంట్రోల్ చేయలేరా మీరు? ఆఫ్ కోర్స్ చేస్తున్నాము, చేయగలుగుతాము. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఉంటే మన దగ్గర సైబర్ క్రైమ్స్ సెల్ ఉంది. సో మీరు కంప్లైంట్ చేస్తే డెఫినెట్గా మేము చర్య తీసుకుంటాము. ఇది స్టాకింగ్ కింద కోసం, సైబర్ స్టాకింగ్ ఇంకా మోర్ సీరియస్. సో డెఫినెట్గా ఇది ఒక క్రైమ్ ఉంది. మీరు కంప్లైంట్ చేస్తే తప్పనిసరిగా మేము చర్య తీసుకుంటాం. అంటే చాలాసార్లు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి భయపడతారు, తమ మొహం కూడా ఉంటుంది కాబట్టి చెప్పడానికి. బట్ అట్లాంటప్పుడు వాళ్ళు దే మస్ట్ హావ్ బీన్ ఇన్ లవ్ బట్ నాట్ ఎనీ మోర్, వాళ్ళు అది వాడుకునే అబ్యూస్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంతకు ముందు లవ్ చేసేవారు, ఇప్పుడు అంటే నో చెప్తుంది. సో నో అంటే నో, నో అంటే నో, అంతే అంతే. సో ఫ్యూచర్లో ఎవరైనా ఆయన వస్తే ఆన్సర్ ఇస్ నో. సో ఐ మీన్ భయపడడానికి అవసరం లేదు, సిగ్గుపడటానికి కూడా అవసరం లేదు. మీరు వచ్చి కంప్లైంట్ చేసుకోవచ్చు. అండ్ వీ విల్ టేక్ యాక్షన్. నోబడీ కెన్ హారస్ యూ. దట్ ఈస్ ది ఎండ్. చాలాసార్లు ఏం భయపడతారు, నువ్వెందుకు ఒకసారి అతనితో ఉన్నావు ఇప్పుడు ఎందుకు ఉండవు అని. సో that's okay. I mean it happens. So now if it is no, the answer is no. No. Yeah, and police also should take it as a yes, no and take it forward. We will take it. And suppose ఇది as అమ్మాయి చెప్పింది,
ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో ఫొటోస్ పెడుతున్నారు, లేకపోతే ఒబ్సీన్ పిక్చర్స్ పెడుతున్నారు, వీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. యా చాలాసార్లు అమ్మాయిలకు అది ఒక భయం ఉంటుంది. సో యాజ్ స్వాతి గారు చెప్పినట్టుగా వన్స్ ఇట్ ఈస్ నో, ఇట్ ఈస్ నో. ఐ థింక్ పోలీస్ ఆల్సో విల్ టేక్ అండ్ షుడ్ టేక్ ఇట్ యాజ్ నో. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు, మీరు మాతో ఈ హెల్ప్ లైన్లో పాల్గొన్నందుకు, దీనికి సంబంధించి ఇన్ని వివరాలు తెలియజేసినందుకు. అండ్ వనితా టీవీ ఈజ్ విత్ యూ ఇన్ దిస్ హోల్ ఎక్సర్సైజ్. థ్యాంక్ యూ సో మచ్ మాతో ఈ వివరాలను పంచుకున్నందుకు. ఇది వాటి హెల్ప్ లైన్. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 130 TV.